పరిష్కరిస్తున్నారా? లేదు. అట్లాగే ఓ బిల్డింగ్ కట్టుకుంటాం, ఎవడో వచ్చి లంచం అడుగుతున్నాడు, వాడిని ఎవరు పరిష్కరించాలి? ఎవరికి తెలియదు. ఆ బిల్డింగ్కి సంబంధించిన లంచానికి సంబంధించిన పరిష్కారం ల్యాండ్ ఆర్డర్ వాళ్ళది, ఇక్కడ అప్లికేషన్ ఓకే చేయాల్సింది మున్సిపాలిటీది. ఇక్కడ తింటున్నారు కాబట్టి అక్కడ వాడు విసిగిస్తున్నాడు, దాన్ని ఎట్లా పరిష్కరించాలి? ఏమైనా ఉందా దారి? లేదు. ఇప్పుడు అట్లాగే ప్రతి సర్టిఫికేట్కి డబ్బులు, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్, దేనికైనా సరే డబ్బులు లేదో పని జరగదు. దాన్ని పరిష్కరించడానికి ఏమైనా వ్యవస్థ ఏర్పాటు చేశారు? లేదు. ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఉన్నప్పుడు అసలు లంచం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చేది? అయితే గీతే వీళ్ళే ఉత్సాహం కొద్ది తొందరగా పని అయిపోయిందని ఏమైనా చేతిలో పెట్టాలి కానీ, వాళ్ళు నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను పని చేసి పెడతానని అడిగారా? అడిగితే ఊరుకుని ఉండేవాళ్ళ వీళ్ళు? లేదే. ఇప్పుడు ఆ వ్యవస్థ నాశనం అయిపోయింది. ఆ వ్యవస్థ పతనపు యొక్క సమస్య ఇప్పుడు ఆయనకి సర్వేల రూపంలో బయటపడింది. దానికేం పరిష్కారం చూపించారు? వాట్సాప్ గవర్నెన్స్. వాట్సాప్ గవర్నెన్స్లో ఈ సర్టిఫికెట్లను వచ్చేస్తున్నాయి ఇప్పుడు? లేదే. అది కదా సమస్య. కాబట్టి సమస్యలు విన్నారు, మీరు పరిష్కరించుకోండి అని చెప్పారు. నేను మీకు స్వేచ్ఛనిస్తున్నాను అన్నారు, కానీ రాజకీయ నిర్ణయాలు తీసుకోమన్నారు. రాజకీయ ప్రభుత్వం మాదని గుర్తుపెట్టుకోమన్నారు. కాబట్టి దాన్ని ఏదో అంటారు కదా, కొండని తవ్వి ఎలకన పట్టడమా, లేకపోతే వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదంటమా, లేదా అంతా అద్భుతం వినడానికి ఆచరణలో శూన్యమా? ఇవి స్పష్టంగా తేల్చుకోవాల్సి మళ్ళీ 3 నెలల తర్వాత అంటున్నారు కాబట్టి అప్పటికేం జరుగుతుందో చూడాలి.